హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు అసలు ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ అంతకంటే ముందు మీరు మా టెలిగ్రామ్ లింక్లో గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీరు ఆ గ్రూప్లో మీకు ఆ గ్రూవీకి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ అయినా పోస్ట్ చేయొచ్చు, మేము దానికి ఆన్సర్స్ ఇస్తాము. నెక్స్ట్ మీకు ఏమన్నా గ్రూవీ గురించి స్క్రిప్టింగ్ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. దీనిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి గ్రూవీ గురించి మేము ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ లింక్ని యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు మనం ప్రీవియస్ వీడియోలో మనము క్లాసెస్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకున్నాం, ఎలా క్లాస్ చేయాలి అండ్ మనం కొన్ని పాయింట్స్ తీసుకున్న పాయింట్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి క్లాస్ని క్రియేట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ అన్నీ పెట్టి చేసాము. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అసలు ఆపరేటర్స్ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సింబల్స్ అనమాట. అవి ఆపరేటర్స్ అనేవి స్పెషల్ టైప్ ఆఫ్ సింబల్స్. అవి మనకు వాటిని నిర్బంధించిన పర్ఫామ్ చేసి స్పెసిఫిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి అది రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకు రిటర్న్ ఇస్తుంది. అంటే ఒక రిజల్ట్ అనేది రిటర్న్ ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అని కాదు, ఏదైనా ఒక రిజల్ట్ని రిటర్న్ ఇస్తుంది అనమాట. ఓకే, అసలు ఆపరేటర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి మనం చూద్దాం. ఫస్ట్ నేను గ్రూవీ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దీనిలో డాక్యుమెంటేషన్కి పోయి డాక్యుమెంటేషన్లో ఆపరేటర్స్ అని ఉంది. ఆపరేటర్స్ అని క్లిక్ చేసినప్పుడు ఓకే, మనకు ఆపరేటర్స్ అనేవి సెవరల్ టైప్స్ ఉన్నాయి. దీనిలో నేను కొంచెం చాలా మనకి ఇంపార్టెంట్ ఆపరేటర్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ అసలు ఆపరేటర్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఫోర్త్ వన్ కండిషనల్ ఆపరేటర్స్, ఫిఫ్త్ వన్ ఆబ్జెక్ట్ ఆపరేటర్స్ అండ్ సిక్స్త్ వన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్. ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. బట్ నేను మనకి ఏమైతే ఉపయోగపడితే ఏమైతే ఇంపార్టెంట్ ఆపరేటర్స్ గురించి చెప్తున్నాను. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఫైండ్ ద మ్యాథమెటిక్స్ ఆపరేటర్స్ చేయాలనుకుంటున్నాం. గ్రూవీ స్క్రిప్ట్ ఈజ్ యూజువల్లీ ఫ్యామిలీ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూ ఫైండ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎలా మ్యాథమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేస్తామో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనం దీనిలో మ్యాథమెటిక్ ఆపరేటర్స్ అనేవి చేస్తాం అనమాట. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి నార్మల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యూనరీ ఆపరేటర్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, అండ్ నేను చెప్పాను ఫస్ట్ వన్ ఏమని చెప్పాను, ఇదిగోండి నార్మల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యూనరీ ఆపరేటర్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, ఫస్ట్ నార్మల్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి. నార్మల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసరికి లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అండ్ రిమైండర్కి మనం పర్సంటేజ్ సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది పవర్ కావాలని డబల్ స్టార్. ఓకే, ప్లస్ మనం ఎలా వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఎలా మనం అసైన్ చేయాలి, ఇలా ఈ విధంగా మనం అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది అసైన్ చేసుకుంటాం అనమాట. +1 + 2 = 3 అసెట్ 4 - ఆ విధంగా. కన్సోల్లో చూసుకుంటే చూడండి, మన అర్థమెటిక్ ఆపరేషన్ అసెట్ 1 + 2 = 3 అండ్ అసెట్ 4 - 3 ఇది అనేది ఈ సింబల్ వచ్చేసి మనకి ఎడిషన్ చేస్తుంది. ఈ సింబల్ వచ్చేసరికి నెగిటివ్ మైనస్ వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ చేస్తుంది. అండ్ స్టార్ సింబల్ వచ్చేసరికి మనకి ఇచ్చేస్తుంది, మేము మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అండ్ స్లాష్ యూజ్ చేసిన మనము డివిజన్ చేయొచ్చు. మనం ఏదైనా రిమైండర్ కావాలనుకుంటే మన పర్సంటేజ్ సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డబుల్ స్టార్ మనం పవర్ చేయడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మన అర్థమెటిక్ ఆపరేటర్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది అయిపోయింది. ఏమైపోయింది, నార్మల్ అర్థమెటిక్స్ టాపిక్ అయిపోయింది. తర్వాత యూనరీ ఆపరేటర్స్లో మనకు ఉండేవి ప్లస్ మైనస్ అనమాట. ఎలా అసెట్ చేయాలి, ఇలా అసెట్ చేయాలి. మనం దాన్ని ఎలా యూజ్ చేయాలంటే యూనరీ ఆపరేటర్స్ని ఓకే +3 = 3 మనం దాని ముందు +- సింబల్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ దీనిలో మనకి ఈ యూనరీ ఆపరేటర్స్లో మనకి డబుల్ ప్లస్ అని యూజ్ చేస్తాం, అది ఇంక్రిమెంట్ కోసం. నెక్స్ట్ డబుల్ మైనస్ యూజ్ చేస్తే అది డిక్రిమెంట్ కోసం. ఓకే, ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ దిస్ చూడండి, def a = 2 అండ్ def b = a + + 3. ఓకే, దీనిలో అది 1లో చూడండి. ఇప్పుడు మనం అది
అది ఎలా అసైన్ అవుతుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ a = 2 బట్ b = a ++ × 3 కదా. ఓకే, a 2 అయింది, ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్ ఉంది, అంటే పోస్ట్ ఫిక్స్ అనేది ఉంది. పోస్ట్ ఫిక్స్ అంటే a 2 ++ అంటే ఒకటి యాడ్ అవుతుంది 2కి ప్లస్ 3 × 3 9 అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ def c = 3, def d = c -3. ఓకే, ఆన్సర్ ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, సి వచ్చేసరికి 3 కదా, సి మైనస్ అంటే ఇక్కడ పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఉంది కాబట్టి 3 -1 మైనస్ అవుతుంది, అంటే 2. ఇక్కడ 2 చూడండి. ఓకే, 2 × 2 4. ఐ మీన్ ఇవాల్యుయేట్ అసైన్ టు. ఓకే, నెక్స్ట్ అలా జరుగుతుంది యూనరీ ఆపరేటర్స్లో. నెక్స్ట్ మనకి దానిలో అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకు అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇది వచ్చేసరికి ద బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ వీ హ్యావ్ సీన్ అబౌవ్ ఆల్సో అవైలబుల్ ఇన్ అసైన్మెంట్ ఫ్రమ్. ఓకే, అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం ఏమేమి సింబల్స్ యూజ్ చేస్తాం, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, స్టార్ ఈక్వల్, స్లాష్ ఈక్వల్, పర్సంటేజ్ ఈక్వల్ అండ్ డబుల్ స్టార్ ఈక్వల్. అంటే ప్లస్ అంటే మనం ఏం చేస్తాం, ఎడిషన్ ఈక్వల్ అనమాట, సబ్స్ట్రాక్షన్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, అండ్ డివిజన్ ఈక్వల్ టు, అండ్ రిమైండర్ ఈక్వల్ టు, అండ్ పవర్ ఈక్వల్ టు. ఇది అసలు ఎలా అసైన్ చేయాలి వాటిని. def a = 4, a + 3 ఇలా అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయాలంటే ఓకే, ఇలా మనము అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్ని అసైన్ చేస్తాం. మన సెకండ్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ సింబల్, ఈ సింబల్ ఈక్వల్కి యూజ్ చేస్తాం. అండ్ డిఫరెంట్ మనం ఏదైనా దాని డిఫరెన్స్ కావాలనుకుంటే దానికి, అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ ఐడెంటికల్ యూజ్ చేస్తాం. త్రిబుల్గా ఐడెంటి చేస్తున్నట్టు, అండ్ నాట్ ఐడెంటికల్. ఓకే, వాటన్నిటిని ఎలా అసైన్ చేయాలి. ఓకే, ఇలా అసైన్ చేస్తాం అనమాట రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి. నెగేటింగ్ ద కాలమ్స్. ఓకే, నెక్స్ట్ మనకు లాజికల్ ఆపరేటర్స్ అని వచ్చేసరికి 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి అండ్, ఈ సింబల్ వచ్చేసరికి మనం అండ్కి యూస్ చేస్తాం. అండ్ ఈ సింబల్ లాజికల్ ఆర్క్ ఆపరేటర్స్, ఈ సింబల్ మనకి నాట్ యూస్ చేస్తాం. ఓకే, ఇవి లాజికల్ ఆపరేటర్స్. అసలు లాజికల్ ఆపరేటర్స్ని ఎలా అసైన్ చేస్తాం, ఇలా అసైన్ చేస్తాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ టైప్స్ ఉన్నాయి, మనకు అంత అవసరం లేదు. తర్వాత లాజికల్ కండిషనల్ ఆపరేటర్స్లో నాట్ ఆపరేటర్ అనేది ఒకటి ఉన్నది, టెర్నరీ ఆపరేటర్ ఉంది, అండ్ ఎల్విస్ ఆపరేటర్ ఉంది. ఓకే, అసలు మన నాట్ ఆపరేటర్ అనేది ద నాట్ ఆపరేటర్ ఈజ్ రిప్రజెంట్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ మార్క్ని యూజ్ చేసుకుని మనం నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇన్వర్స్ రిజల్ట్ ఆఫ్ ద అండర్లయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్, అంటే అది మనకి ఏమి బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తుంది, అది రిజల్ట్ కూడా. ఓకే, నాట్ ఈక్వల్ టు, నాట్ ట్రూ ఈక్వల్ టు, ఫాల్స్. ఓకే, ఇలా అసైన్ చేస్తాం, ఇలా యూజ్ చేస్తాం. ఎలా నాట్ ఆపరేటర్ యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ ఈజ్ ద షార్ట్ కట్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ ఈక్వలెంట్ to if or else, branch assigning some value to a variable. అంటే మనం దీనికి if or else అనే దానికి టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి సేఫ్ నావిగేషన్ ఆపరేటర్ అండ్ డైరెక్ట్ ఫైల్ యాక్సెస్ ఆపరేటర్. దీనిలో మనము సేఫ్ నావిగేషన్ ఆపరేటర్ ఈజ్ యూజ్ టు అవాయిడ్ ఏ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. మనం అసలు సేఫ్ నావిగేషన్ ఆపరేటర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తామంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనే దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి, అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాము. Typically, when you have a difference to an object, you might need to verify that is not null. అంటే అది మనం ఒక ఆబ్జెక్ట్ చేసినప్పుడు అది నల్లా కాదా అని ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సేఫ్ నావిగేటర్ లైక్ చూడండి, ఫైండ్ విల్ రిటర్న్ ఏ నల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ మనం ఇది
ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ పాయింట్లో మనం ఇది అనేది నల్ అనేది ఇన్స్టెంట్ని రిటర్న్ చేస్తా లేదో చూస్తాం. తర్వాత యూజ్ నల్ సేఫ్ ఆపరేటర్స్. ఇక్కడ నల్ సేఫ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇది పర్సన్ క్వశ్చన్ మార్క్ డాట్ నేమ్. ఓకే, తర్వాత అలా టైప్స్ ఉన్నాయి. తర్వాత మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ అనమాట. దానిలో ప్యాటర్న్ ఆపరేటర్స్ 7 టైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్. ద ప్యాటర్న్ ఆపరేటర్ ఈజ్ యూజ్ టు ప్రొవైడ్స్ మనం ఈ సింబల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రొవైడ్స్ సింపుల్ వే టు క్రియేట్ జావా యూటిల్ రిజెక్ట్స్ డాట్ ప్యాటర్న్. దాన్ని యూజ్ చేసి మనం సింపుల్గా మనం క్రియేట్ చేయొచ్చు ప్యాటర్న్ ఆపరేటర్స్ని. ఎలా రాస్తారనే ప్రోగ్రామ్ ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రాస్తాము, ఇలా యూజ్ చేస్తాము. ఓకే, నెగోజియేషన్. ఓకే, ఇవి ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ అనమాట. మనకు ఆపరేటర్స్ అనేవి ఇప్పుడు మీకు అర్థం కాబట్టి మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఇది జస్ట్ లైక్ థియరీ పార్ట్ లెక్క. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అది. ఓకే, నెక్స్ట్ మనము డీటెయిల్గా ప్రోగ్రామింగ్ రాసినప్పుడు అసలు ఎందుకు ఎక్కడ అసలు ప్లస్ అనే ఆపరేటర్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేయాలి అని మనకు తెలుస్తుంది. ఓకే, ఇంకా మనకి ఈ వీడియోలో ఆపరేటర్ అంటే ఏంటి అండ్ అసలు ఆపరేటర్స్లో టైప్స్ ఏమని తెలుస్తున్నాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ థియరిటికల్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఆపరేటర్స్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ గురించి తెలుస్తాం. అండ్ నెక్స్ట్ అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎలాంటి టైప్స్ ఉన్నవి తెలుసుకున్నాము, అసలు ఎక్కడ యూస్ చేస్తారో తెలుసుకున్నాము, అది ఎలా ప్రోగ్రామ్ రాయడం అనేది చూసాము. అండ్ నేను మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అంటే ఈ పేజ్ యొక్క లింక్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR Training. I hope you like this video. Thank you.